హాయ్ హలో నమస్తే, నేను మీ తారక్. ఈరోజు ఎమర్జెన్సీ కేసుకు వచ్చేసి బెద్దుపల్లి విలేజ్, ఓరకల్ మండలం, కర్నూలు జిల్లా. ఫార్మర్ అయితే మాకైతే కాల్ చేయడం జరిగింది. సార్ ఈయన 4 రోజులు అవుతుంది సార్, మాయ వేయలేదు. లోకల్గా ట్రీట్మెంట్ చేయించాము కానీ రిజల్ట్ లేదు సార్, పడిపోయింది సార్, ఇంకా లేవలేకపోయింది సార్ అన్నప్పుడు, మీరు రండి సార్ అన్నప్పుడు నేను, మా డాక్టర్ సార్ గారు, మరి మా డ్రైవర్ గారు ముగ్గురం కలిసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈ రకంగా అయితే ట్రీట్మెంట్ చేయడం అయితే స్టార్ట్ చేసినాము. వీళ్ళేంటి వీడియోలో ఆవు దగ్గర ప్రేగులు తీస్తున్నారు బయటికి అని అనుకుంటున్నారా? ఇవి ప్రేగులు కాదండి, మాయపుర. ఇది వచ్చేసి ఈయన 4 రోజులు అవుతుంది. లోకల్ వాళ్ళతో ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసినారు కానీ అవి పడిపోలేదు. ఆ ట్రీట్మెంట్కి ఆ ఆవు వచ్చేసి సరిగ్గా రెస్పాండ్ కాలేదు. ఈ రకంగా మాయపొరలు వేయకపోగా ఇది పడిపోయి నీరసించి సహకరించడం లేదు, మేపుచడం లేదు, నీళ్లు తాగడం లేదు. చాలా సీరియస్గా ఉన్నది. మేము వెళ్ళి ఈ రకంగా మాన్యువల్గా అయితే రిమూవ్ అయితే చేయడం స్టార్ట్ చేసినాము. కానీ ఈ రకంగా తీయడం అనేది మంచి పద్ధతి కాదు. రైతులకైతే మేమైతే ప్రిఫర్ చేయము. ఎందుకంటే ఈ మాయ పొరలు తీసిన కాడికి వస్తాయి కానీ మిగిలిపోయిన మాయ పొరల వల్ల గర్భంలో వచ్చేసి ఇన్ఫెక్షన్ అయిపోయి అవి నెక్స్ట్ టైం కట్టకుండా ఉంటాయి. కట్టకపోగా పయోమెట్రా, ఎండామెట్రైటిస్, ఈ వ్యాధులు దీర్ఘకాలికంగా ఉండడం వలన పశువు ఎప్పటికైనా కూడా ప్రాబ్లమే. కాబట్టి ఇది వచ్చేసి మంచి పద్ధతి అయితే కాదు. ఏది ఉన్నా కూడా మందుల సహాయంతో తీసేసి ట్రీట్మెంట్ చేయించడం అయితే చాలా మంచి పద్ధతి. కాబట్టి రైతులు గమనించగలరు. ఈనిన 12 నుండి 24 గంటల లోపు మాయ అయితే పడాలి. లేనట్లయితే ట్రీట్మెంట్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసి మాయ ఈనిన 2వ రోజు నుండి వాళ్ళైతే ట్రీట్మెంట్ చేయడం అయితే స్టార్ట్ చేసినారు. ఈ రకంగా మంచి పద్ధతి కాదు. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ రకంగా పశువు బాధపడే అవకాశం అనేది రేర్గా చూస్తుంటాం. మేమైతే మ్యాక్సిమము గర్భం ఉన్నటువంటి మాయనైతే 90% అయితే తీయడం అయితే చేసినాము. కానీ మ్యాక్సిమం కొంచెమైనా కూడా ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం అయితే ఉంటుంది. కాబట్టి ముందుగానే డాక్టర్ని, పశు వైద్యుని సలహాతో ట్రీట్మెంట్ చేస్తే ఈ రకంగా ప్రాబ్లం అనేది రాదు, పశువు నీరసించి మెత్తపడదు. కాబట్టి రైతులు ముందుగానే కొంచెం అలర్ట్గా ఉండాలి. రోగం వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కన్నా రోగం రాకముందుకే నివారణ చేసుకోవడం చాలా మేలు. కాబట్టి రైతులు గమనించగలరు. ఈ రకంగా చేసిన తర్వాత లాస్ట్లో మేమైతే గర్భంలోకి విటమిన్ ఎం బోలస్ పొడి రూపంలో ఇంట్రాయిటన్గా ఇంజెక్షన్ అయితే చేసినాము. దీనివలన వచ్చేసి గర్భంలో ఉన్న మాయపొరలు నశించిపోయి కుళ్ళిపోయి గర్భంలోని బయటికి విసర్జించే రకంగా అయితే ట్యాబ్లెట్లు అయితే వర్క్ చేస్తాయి. అలాగే ఎగ్బోలిక్ కూడా ఇచ్చాము. అంటే మందు వచ్చేసి తాపమని అయితే ఇన్వలాన్ మందు ప్రిస్క్రైబ్ అయితే చేసినాము. దీని వలన మిగిలిపోయిన మాయపొరలు కూడా బయటికి నిదానంగా 10-15 రోజుల్లో పడిపోయే అవకాశం ఉంటుంది. గర్భం మామూలు స్థితికి రావడానికి కూడా టైం అనేది తక్కువ తీసుకుంటుంది. రైతులు ముఖ్యంగా ఇంకోటి చెప్పేది ఏంటంటే నాటు మందులు దయచేసి వాడకండి. పశు వైద్యుని సలహా మాత్రమే వినియోగించండి. ఈ రకంగా చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఫార్మర్కి అయితే ప్రిస్క్రైబ్ అయితే చేసినాము. మ్యాక్సిమం ఇది వచ్చేసి 4 to 5 days టైం పడుతుంది మేపు తీయడానికి. లేవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. కాల్షియం కూడా డౌన్ అవుతుంది కాబట్టి కాల్షియం జెల్స్ అయితే చెప్పాము. ఫార్మర్ అయితే తెచ్చుకొని తాపం అనేది చెప్పాము. దీనికి ముఖ్యంగా చాలా అనుభవం అయితే కలిగి ఉండాలి. ఈ రకంగా పూర్తిగా తీసేసి దానికి వచ్చేసి నెక్స్ట్ సెలైన్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసినాము. సెలైన్ సెక్షన్ వచ్చేసి జుగులార్ వెయిన్కి మల్టీ ఎలక్ట్రోలైట్లు, అలాగే ఎన్ఎస్ బాటిల్స్ 2 బాటిల్స్ పెట్టాము. పెట్టిన తర్వాత దాంట్లో వచ్చేసి న్యూరోగర్ ఇంజెక్షను, యాంటీబయాటిక్ అమాక్సిలిన్, ఫ్లూనిమెగ్, బ్లీడింగ్ ఆపడానికి టెక్సాబిడ్ ఇంజెక్షన్, అవి ఇంజెక్షన్ అయితే చేసినాము. చేసిన తర్వాత మరి ఫార్మర్ని ఈవినింగ్ అయితే మేమైతే అడిగాము, ఎలా ఉందన్న, ఏంటి, బాగుందా బాగాలేదని ఎంక్వైరీ అయితే చేసినాము. ఆ ఫార్మర్ కూడా మాకైతే రెస్పాండ్ అయినాడు. సార్ మార్నింగ్ చేసిన ట్రీట్మెంట్కి సాయంత్రం అంటే రాత్రి మళ్ళీ నైట్ నేను 8 గంటలకు కూడా చేసినాను. చేసి రెస్పాండ్ అయింది సార్, లేచింది సార్. కొద్దిగా రాగి జావా అలాగే జొన్న సంకటి కలిపి అయితే పెట్టినాము సార్.
లేచింది, కొంచెం బాగానే పర్లేదు సార్, యాక్టివ్గా ఉందన్నాడు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. చేసిన ట్రీట్మెంట్కి రిజల్ట్లు వచ్చినట్లయితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి, ఈ రకంగా రాత్రి 8-8:30 సమయంలో లేచి నిలబడింది. కాబట్టి థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తారక్ ఎనిమల్ వెట్.